హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మా హస్బెండ్కి వంట ఏం చేయాలని అడిగితే రోజు కూరగాయలు ఏం తింటాంలే నీ స్టైల్లో రసమన్నం చెయ్యన్నారు. అందుకే రసమన్నం చేశాను. నా స్టైల్లో సింపుల్గా రసమన్నం ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కుక్కర్లో 2 కప్స్ రైస్, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు వేసుకొని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని డైలీ వేసుకునే వాటర్ కంటే కొన్ని ఎక్కువ వేసుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకా టమాటాలు, మిరియాలు, కరివేపాకు, పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు చింతపండుని నానబెట్టుకోవాలి. చూడండి 3 విజిల్స్ వచ్చాక రైస్ మంచిగా ఉడికింది కదా, ఇలా స్పూన్తోని మంచిగా స్మాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా చేసుకునే అవసరం లేదు, కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత చింతపండు నీళ్ళని వేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ రసం పౌడర్ అండి. ఇంట్లో ఉంటే ఇంట్లో వేసుకోండి, లేదంటే ప్యాకెట్ పౌడర్ అయినా సరిపోతుంది. ఇంకా 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి, అలాగే సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని క్యాప్ పెట్టకుండా మంచిగా ఉడికించాలి. మళ్ళీ అది ఉడికేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 స్పూను, నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, టేస్ట్ సరిపడా కారం వేసుకొని మంచిగా పోపును వేపుకోవాలి. పోపు మంచిగా వేగిన తర్వాత చూడండి రైస్ ఇలా ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత పోపును కూడా రైస్లో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. రసం అన్నము ఇలా ఉండాలండి. ఇలా నేను వీడియో చూపించే విధంగానే ఉండాలి, మరీ గట్టిగా చేసుకోకూడదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని దింపేసుకొని ప్లేట్లో వేసుకొని అలా నెయ్యి వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఉంటుందండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.